ఈ చిన్నోళ్ళు ఇద్దరు ఉన్నారు. ఒక మంచి అందమైన చురుకైన పోకిరి వేషాలు వేసి హీరో ఉన్నాడు. అన్న పట్ల తండ్రి పట్ల అమితమైన ఆదరాభిమానాలు కలిగిన ఒక తెలుగు కొడుకు కూడా ఉన్నాడు. ఆ తెలుగు కొడుకుని ఇంట్లోంచి తీసుకొచ్చి తెర మీదకి చూపించినటువంటి చిన్నోడి సంస్కారం కథ వింటున్నప్పుడు నేను ఒక మాట విన్నాను. అది మీరు ఎవరు వినలేదు కాబట్టి చెప్తున్నాను. శ్రీకాంత్ నాకు చెప్పాడు. ట్యూన్లు వింటున్నప్పుడు, ట్యూన్లు చేయిస్తున్నప్పుడు ప్రత్యేకించి మహేష్ తన ఇంటికి పిలిపించి, ఈ చిత్రంలో నా కోసమని, నా అభిమానుల కోసమని హీరోయిక్ వేషాలు ఏమీ వేయించొద్దు, చాలా పద్ధతిగా నెమ్మదిగానే చేయించండి. ఆ సంస్కారానికి ఎంత చిన్నోడైనా చెయ్యెత్తి జోహార్ చేయాల్సి వస్తుంది.